ఒకప్పుడు దేవుడు అంటే ఇలాగే ఉంటాడు, కృష్ణుడు అంటే ఇలాగే ఉంటాడు, శ్రీరాముడు అంటే ఇలాగే ఉంటాడు, వెంకటేశ్వర స్వామి అంటే ఇలాగే ఉంటాడు అని ఒక వ్యక్తిని చూసి నమ్మారు అంటే ఆ వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయనే దేవుడు, ఇంకెవరో కాదు. ఏమో దేవుడు ఎలా ఉంటాడో తెలీదు, మాకు ఈయనే దేవుడు అని చెప్పేసి ఆయన ఫోటోలను ఇంట్లో పటంలా పెట్టుకుని పూజించిన మంది ఎంతోమంది ఉన్నారు, పూజలు చేసిన మంది ఎంతోమంది ఉన్నారు, ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ఇప్పుడు మీరు వచ్చేసి ఆయన రూపంలోనే ఉంటారా అని ప్రశ్నిస్తున్నారే, అది మీ మూర్ఖత్వానికి నిదర్శనం కాదా? ఏం మాట్లాడుతున్నారు? అసలు దేవుడు అంటే ఎలా ఉంటారో తెలియని రోజుల్లో ఆయన వేసిన వేషాలు, శ్రీరాముడు కావచ్చు, శ్రీకృష్ణుడు కావచ్చు, ఏ వేషం వేసినా అందరూ ఆ పాత్రనే చూసేవారు తప్ప ఎన్టీ రామారావు గారిని చూసేవారు కాదు. ఈయన మా శ్రీకృష్ణుడు, ఈయన మా శ్రీరాముడు అని నమ్మేసిన రోజులు, నమ్మే అంతలాగా ఆయన లీలమయ్యాడు. అది ఆ దేవుడు ఆయనకి ఇచ్చిన అనుగ్రహం అని చెప్పుకోవాలి. ఇప్పుడు మీరు వచ్చేసి ఆ గ్రామస్తులు ఏదో ఇక్కడ వాళ్ళ ఆయన మీద ఉన్న అభిమానంతో విగ్రహం ప్రతిష్ఠించుకుంటే మీకు ప్రాబ్లం ఏంటి?